ఏ కులాన్ని కూడా తాను తక్కువగా చూడలేదన్నారు గజ్వేల్ డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి. తనపై వేసిన కమిటీకి అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. గజ్వేల్ కి సంబంధం లేని నాయకులే తమను ఇబ్బంది పెడుతున్నారన్నారు. కుట్రలు చేసేది ఎవరో కూటమికి తెలుస్తుందని, తాను ముదిరాజ్ బిడ్డ ఎంపీగా కావాలని ఎంతో పనిచేశాను అని అన్నారు. ఇక ఇదే అంశంపై గజ్వేల్ డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గజ్వేల్ డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఉన్నారు. నర్సారెడ్డి గారు, అసలు గజ్వేల్లో ఏం జరుగుతుంది? మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే మీ మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు, ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే మా మీద కేసు పెట్టిండో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా కష్టపడలే. ఎందుకంటే మీ అందరు తెలిసి ఉండాలి, ఆయన కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్లో ఇద్దరితో నామినేషన్ వేపిస్తే వాళ్ళతో కుమ్ముకై విత్డ్రా చేయించిండు. తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మీకు వీడియో ఇస్తా, ఈటెల రాజేందర్ను ఇంటికి పిలిపించుకొని సన్మానం చేసి పటాకులు కాల్చి ఈటెల రాజేందర్కు సపోర్ట్ చేసిండు. తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో ఎక్కడ కూడా ప్రచారానికి రాలే. ఇక్కడ గాంధీ భవన్ నాయకులు అనుకుంటారు ఆయన కాంగ్రెస్ అని, కానీ మేము ఎప్పుడు కూడా ఆయనను కాంగ్రెస్ అనుకోలే. కాంగ్రెస్ కార్యక్రమాల ప్రభుత్వం రాకముందు కానీ వచ్చినాక కానీ ఎక్కడ కూడా అతను పనిచేయలే. మంత్రి సమక్షంలోనే తనపై దాడి చేశారంటూ కూడా పార్టీకి ఫిర్యాదు చేసే పరిస్థితి. అది తప్పండి, మేము ఎక్కడ కూడా దాడి చేయలేదు. దాడి చేసిండని కాదు, నన్ను దూషించిండు అంటారు. మా నోట్లకెంచి ఆ దూషణ భాషనే రాదు. మేము ఈయనని కాదు కదా, ఎవరిని కూడా దూషించలే, ఎవరిని కూడా అటువంటి మాటలు మేము మాట్లాడడం. ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్ చేసిన దాంట్లో అంటున్నాం. ఆయన ప్రతి అవతల పార్టీలో కోవర్ట్గా మా పార్టీ నుండి పనిచేస్తుండు, కానీ ఎప్పుడు మా పార్టీ వ్యక్తి కాదు అతను. కోవర్ట్ని ప్రోత్సహిస్తుంది మరి మీ పార్టీ, మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీ మీద మేము కూడా ఇన్ని రోజులు ఆయన మీద కంప్లైంట్ చేసుకోలే. ఎందుకు ఎప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే మా మీద కంప్లైంట్ చేసిండో ఇప్పుడు మేము కంప్లైంట్ చేసేదానికి వచ్చినాం. ఆయనను మేము పట్టించుకోలే, ఆయన నాయకుడు అనుకోలే, ఆయన కార్యకర్తలను అనుకోలే, ఎప్పుడు కూడా కాంగ్రెస్ వ్యక్తి అనే మేము అనుకోలే. మీరు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారిని కలిశారు కదా, ఏం చెప్పారు, ఏం మాట్లాడారు? ముఖ్యంగా అదే, నిన్న మా మీద కంప్లైంట్ చేసిరు, అది వాస్తవాలు కాదు. ఇప్పుడు ఈ వాస్తవాలు, విజయ్ ఎప్పటి నుంచి కాంగ్రెస్లో పార్టీ చేయనిండు, ఎప్పుడు పనిచేసిండు, ఎప్పుడు కోవర్ట్గా చేసిండు, అవన్నీ డీటెయిల్గా మన మహేష్ పీసీసీ ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు కూడా మీ విషయం మీద ఒక కమిటీని కూడా ఇచ్చారు శ్యామ్మోహన్ గారి ఆధ్వర్యంలో. అంటే మీరు కమిటీకి ఏమైనా అంటే నోటీసులు ఏమైనా ఇష్యూ చేస్తే ఏమైనా వివరణ ఇస్తారా? మాకు నోటీస్ ఏమి ఇవ్వలే, కానీ నిన్న మల్లు రవి గారు వేసిన కమిటీని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మాకు కూడా అవకాశం వచ్చింది. ఆయన చేసిన కోవర్ట్లన్నీ కూడా ఇవాళ ఆ కమిటీకి సమర్పించి ఆయన మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఇప్పుడు మాకు కలిగిందని మేము భావిస్తున్నాం. ఇటీవల కాలంలో గజ్వేల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో కొన్ని వర్గ విభేదాలు కూడా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు? ముఖ్యంగా అక్కడ మార్కెట్ కమిటీ మేము వచ్చిన వాటికి కొందరికి నాయకులు నలుగురు ఆశపడతారు, నలుగురిలో ఒకరికే పదవి ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా ఇస్తే ఒకరిద్దరు వాళ్ళని వేరే వాళ్ళు ప్రోత్సహించి మాకు వ్యతిరేకంగా వర్గం తయారు చేసినామని వాళ్ళు అనుకుంటారు. అటువంటి వర్గాలు కాంగ్రెస్లో ఎక్కడ కూడా మేము ఇవాళ కాకుండా రేపు కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చడానికి ఉన్నాం. మీరు ఒకటి గమనించాలి, గజ్వేల్లోనే మార్కెట్ కమిటీలు వేసుకున్నాం, సిద్దిపేటలో వేయలే, నర్సాపూర్లో వేయలే, మెదక్లో వేయలే. వాళ్ళు ఎందుకు వేస్తలేరు? మేము ధైర్యం చేసి ఇవాళ ఈయనకి ఇచ్చినాం. 2 years అయిపోతే ఇంకోళ్ళకి ఇస్తాం. అందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు పదవి రావాలని మేము కష్టపడి రేవంత్ అన్న, మహేష్ అన్న సహకారంతో మా దగ్గర 3 మార్కెట్ కమిటీలు చేసుకోగలిగాం. అదే వేరే నాయకులు ఎందుకు చేసుకుంటలేరు? మీరు ఆలోచించాలి. అంటే ఇప్పుడే మీ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది కదా, అంటే కేసుకు సంబంధించి ఏమన్నా పీసీసీ ప్రెసిడెంట్తో మాట్లాడారా మీరు? మాట్లాడాం. అంటే పీసీసీ ప్రెసిడెంట్ గారు చెప్పారు, అక్కడ ఉన్న అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. నిజంగానే మేము దూషించితే వాళ్ళు కేసు బుక్ చేస్తారు, దూషించకపోతే అది క్లోజ్ చేస్తారు. ఆ విధంగా మేము అధికారులకు కూడా సహకరిస్తాం. మేము ఎప్పుడు కూడా ఎవరిని దూషించలే కాబట్టి ఆ ధైర్యంగా ఉన్నాం మేము. థ్యాంక్ యూ. మొత్తంగా ఎవరైతే విజయ్ ఉన్నారో విజయ్ని ఎలాంటి దూషించలేదు. మేము ఖచ్చితంగా విచారణ కమిటీ చేసినా సరే దానికి మేము సహకరిస్తాము, ఎందుకంటే ఎప్పుడు వర్గ వివాదాలు ప్రోత్సహించలేదు. ఖచ్చితంగా అన్ని కమిటీలు కూడా ఒక గజ్వేల్నే వేశాము. సో ఈ నేపథ్యంలో కూడా నా మీద వచ్చిన ఫిర్యాదు మేరకు నాకు ఎలాంటి నోటీసులు అందకపోయినా సరే పీసీసీ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చాను. అదేవిధంగా నా మీద పెట్టినటువంటి ఎస్సీ అట్రాసిటీ కేసుకు సంబంధించి కూడా విచారణ కమిటీ అంటే విచారించిన తర్వాత ఒకవేళ తప్పని తేలితే శిక్షకైనా రెడీ అంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గజ్వేల్కి సంబంధించిన కాంగ్రెస్లో ఎలాంటి వర్గ విభేదాలకు తావులేదు, అందరినీ కలుపుకొని పోతున్నట్టు కూడా గజ్వేల్ డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి చెప్తున్నాడు. కెమెరామెన్ శ్రీకాంత్, శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.